సో యాంగ్జైటీ, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, అదర్ ఫ్యాక్టర్స్ కానీ సెక్స్ లైఫ్ మీద ఏమన్నా ఒత్తిడి కలిగించే ఉంటుందా? యా, బేసికలీ మనం ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అని మనం మెన్షన్ చేసుకున్నాం కదా. వీటికి రెండు కారణాలండి. ఒకటి ఫిజికల్ హెల్త్, ఇంకొకటి మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ ఏంటి అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ ఫంక్షన్స్ కానీ, హైపర్ కొలెస్ట్రీమియా కానీ, ఇంకా నర్వ్కి సంబంధించిన ఇబ్బందులు కానీ, క్రానిక్గా ఉన్న డిసీజెస్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, ఇట్లాంటివి చాలా రకాలైన ఫిజికల్ హెల్త్ కిందకు వస్తాయి. వీటిల్లో వాళ్ళు వాడే మెడికేషన్స్ వల్ల కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావచ్చు. ఓకే. అదేవిధంగా ఈ మెంటల్ హెల్త్లో మీరు అన్నట్టు మనకు యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ, ఒక తెలియని ఆందోళన కానీ, ఇవన్నీ సెక్షువల్ హెల్త్ మీదే పడతాయి. సో వాళ్ళకి అన్నీ బాగున్నా, ఫిజికల్ హెల్త్ అంతా బాగున్నా కానీ ఈ స్ట్రెస్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. వాళ్ళు సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవచ్చు.